హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతక స్టోరీలో 44వ భాగం. బయటికి వచ్చిన శక్తిని చూసి రుద్ర పడి నవ్వుతూ ఉంటే శక్తి చిరుకోపంగా రుద్ర మీదకి వెళ్ళి తన చేతులతో ఎక్కడ పడితే అక్కడ రుద్రని కొడుతూ, అందుకే చెప్పాను ఈ డ్రెస్ వద్దు అని, కానీ మీరే బలవంతంగా ఇచ్చి వేసుకోమని చెప్పి ఇప్పుడు నన్ను ఇలా చూసి నవ్వుతున్నారా అని ఉక్రోషంగా అంటుంది. రుద్ర డ్రెస్లో శక్తి పూర్తిగా మునిగిపోయి పాదాలు కూడా కనిపించకుండా ఉంటాయి. పైగా అది వైట్ కలర్ డ్రెస్ కావటంతో జుట్టు తడిచి ఉండటం వలన, విరబోసుకొని రావటంతో నైట్ ఎఫెక్ట్ వలన అచ్చం దెయ్యాన్ని చూసినట్టే ఉంటుంది. రుద్ర మాత్రం శక్తి చేతులు పట్టుకొని ఆపి తన మీదకి లాక్కుని గట్టిగా హక్ చేసుకుంటూ, నిజం చెప్పనా స్వీటీ అని నవ్వాపుకుంటూ, ఈ డ్రెస్లో నువ్వు అచ్చం దెయ్యంలా ఉన్నావు తెలుసా. ఈ డ్రెస్లో పూర్తిగా మునిగిపోయి ఆ విరబోసిన జుట్టులో బొట్టు లేకుండా అచ్చు అలానే ఉన్నావు. చీకట్లో అయితే ఎవరైనా నిన్ను ఇలా చూడగానే దెయ్యం అనుకొని భయపడి చచ్చిపోతారు అని ఇంకా ఉడికిస్తాడు. శక్తికి కోపం వచ్చి రుద్ర వీపు మీద బదబద బాధేస్తూ, అంతేంలేండి, మీరు చెప్పినట్టు విన్నా కూడా కామెడీగానే ఉంటున్నాను నేను మీకు అని చెప్పి రుద్ర నుంచి విడిపించుకోవటానికి చూస్తూ ఉంటే, రుద్ర తన పట్టు వదలకుండా శక్తి నడుం చుట్టూ ఉన్న చేతి పట్టు ఇంకా బిగించి, ఎక్కడికి వెళ్తున్నావు అంటూ తన మెడ మీద నుంచి భుజం వరకు ముద్దులు పెడుతూ, నిజం చెప్పనా, ఈ డ్రెస్లో సూపర్ హాట్గా ఉన్నావు అంటూ శక్తిని అలానే ఎత్తుకొని తనని బెడ్ మీదకి చేర్చి తన పైకి చేరి ఆ షర్ట్కి ఉన్న పై బటన్స్ 2 తీసేసి శక్తి కళ్ళల్లోకి చూస్తాడు. అప్పటికే శక్తి సిగ్గుతో కళ్ళు వాల్చేసి బుగ్గలు చెర్రీస్ చేసేసి చేతులు బెడ్షీట్ని గట్టిగా పట్టుకొని ఉంటాయి. రుద్ర శక్తిని అలా చూసి ఆగలేక తన పెదవులు అందుకుని గాఢంగా ముద్దు పెడుతూనే తన చేతికి పని చెప్పి శక్తి శరీరాన్ని షర్ట్ పైనుంచి తడిమేస్తూ ఉంటాడు. శక్తి కూడా రుద్ర సహకరిస్తూ ఉండేసరికి రుద్ర ఇంకొంచెం స్పీడ్ పెంచి ముద్దులోని గాడిత పెంచగా శక్తికి ఊపిరి అందక రుద్ర నుంచి విడిపించుకోవటానికి ట్రై చేస్తూ ఉంటే రుద్ర శక్తి 2 చేతులు గట్టిగా పట్టుకొని పైకి పెట్టేసి ముద్దులోని గాఢత తగ్గించకుండా తన ఊపిరిని శక్తి ఊపిరిగా అందిస్తూ నిమిషం కూడా గ్యాప్ ఇవ్వకుండా నాలుకలు కూడా పెనవేసి ముద్దులోని మాధుర్యాన్ని చవిచూస్తూ ఉంటారు. దాదాపు అరగంట తర్వాత రుద్ర శక్తి పెదవులు వదిలేసి తన మొహం మొత్తం ముద్దులు పెడుతూ కిందకి వస్తూ కంఠం మీదంతా ముద్దులు పెడుతూ మెడ మీద పంటిగాటు పెట్టి ఇంకొంచెం కిందకి వచ్చి కొంచెంగా బయటికి కనిపిస్తున్న యథ సంపద మీద తన పెదవులతో దాడి చేస్తాడు. శక్తి రుద్రగారు అని మత్తుగా మూలుగుతూ ఉంటే శక్తి అరుపులకి రుద్ర రెచ్చిపోయి శక్తి నడుముని బలంగా తన 2 చేతుల్లో బంధించి నడుము మొత్తం ముద్దులు పెడుతూ నాభిలోతుని కొలుస్తూ ఉంటాడు. ఇంతలో బయట ఎక్కడో పెద్ద పిడుగుపడిన సౌండ్కి అప్పటి వరకు శక్తి మత్తులో మునిగిపోయి పూర్తిగా అడ్వాన్స్ అయిపోతున్నారు అన్న విషయాన్ని మర్చిపోయి ఉన్న రుద్ర స్పృహలోకి వచ్చి వెంటనే శక్తిని వదిలేసేసరికి అప్పటికే శక్తి ఒక రకమైన అనుభూతిలో కళ్ళు మూసుకొని రుద్ర జుట్టుని గట్టిగా తన పిడికిలిలో బంధించి ఉంటుంది. రుద్ర వెంటనే శక్తికి దూరం జరిగి, ఛ, ఇలా ఎలా చేశాను అనుకుంటూ, స్వీటీ ఇప్పుడే వస్తాను అంటూ వాష్రూంలోకి వెళ్ళిపోయి షవర్ కింద నిలబడి, ఒక్క క్షణం గుర్తుకు రాకపోయి ఉంటే ఏమయ్యుండేది. రుద్ర, కంట్రోల్ యువర్ సెల్ఫ్, ఇలా అయితే నీ స్వీటీ ఏమైపోతుంది అనుకుంటూ జుట్టు గట్టిగా 2 పిడికిళ్లలో బంధించి అరగంట పాటు డ్రెస్ మీదే తడిచి తనని తాను కంట్రోల్ చేసుకొని బయటికి వచ్చేసరికి అప్పటికే శక్తి సడన్గా రుద్ర తన నుంచి దూరంగా వెళ్ళిపోవటం చూసి అయోమయంగా, ఏమైంది రుద్రగారికి, సడన్గా వదిలేసి వెళ్ళిపోయారు అనుకుంటూ తన డ్రెస్ సరిచేసుకుని కూర్చుని రుద్ర కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది.
అరగంట తర్వాత తడి బట్టలతోనే బయటికి వచ్చి తన కోసమే ఎదురు చూస్తూ ఉన్న శక్తితో 5 మినిట్స్ అంటూ వార్డ్రోబ్ నుంచి మరో ప్యాంట్ తీసుకొని మళ్ళీ వాష్రూమ్లోకి వెళ్ళిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని బయటికి వచ్చి శక్తి పక్కన కూర్చొని ఐఎమ్ సారీ స్వీటీ, నిన్ను బాగా ఇబ్బంది పెట్టేశాను అని కొంచెం గిల్టీగా అంటాడు. రుద్ర మాటలకి శక్తి చిరుకోపంగా రుద్ర చెంపపై చిన్నగా స్లాప్ ఇచ్చి, ఏం మాట్లాడుతున్నారు రుద్రగారు? అయినా నన్ను ఇబ్బంది పెట్టడం ఏంటి మీరు అలా ఎప్పటికీ అనుకోకండి అని అంటుంది. లేదు స్వీటీ, నీ సిచ్యువేషన్ తెలిసి కూడా అడ్వాన్స్ అయిపోవటం నా తప్పే. కొంచెం కంట్రోల్లో ఉండాల్సింది. పిడుగుపడటం మంచిదైంది. లేకపోతే ఇంకొంచెం అడ్వాన్స్ అయి నేను పూర్తిగా నాలో కలిపేసుకొని మళ్ళీ నీకు టెన్షన్స్ తెప్పించేవాడిని. వద్దు, ఇప్పుడు అలాంటివి ఏవీ వద్దు. మనమిద్దరం కొంచెం దూరంగా ఉండటమే బెటర్ అని బాధగా అంటాడు. శక్తి ఒక్క అంగలో రుద్ర ఒడిలో కూర్చొని రుద్ర మెడ చుట్టూ చేతులు వేసి, మీరు డాక్టర్ చెప్పిన మాటలు పట్టుకొని ఎందుకు ఇలా అయిపోతున్నారు రుద్రగారు? వదిలేయండి అవన్నీ. నాకు ఇప్పుడు బాగానే ఉంది. అయినా మనిద్దరం దగ్గర అవ్వటం తప్పేమీ కాదు. ఎందుకు మీరు ప్రతిసారి ఇలా ఫీల్ అయిపోతూ ఉంటారు అని చిరుకోపంగా అంటూనే రుద్ర మొహమంతా ముద్దులు పెడుతూ ఉంటే రుద్ర శక్తిని దూరం జరుపుతూ, వద్దు శక్తి ప్లీజ్, తర్వాత నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. ఆ తర్వాత మనం జరిగిన దానికి ఇబ్బంది పడటం కంటే ముందే జాగ్రత్త తీసుకోవటం మేలు అంటూ అలానే వెనక్కి వాలిపోయి శక్తిని తన గుండెల మీద పడుకోబెట్టుకొని నిద్రపో అంటూ తన వీపు మీద జోకొడుతూ ఉంటాడు. శక్తి చిరుకోపంగా టీషర్ట్ వేసుకొని రుద్ర గుండెల మీద గట్టిగా కొరికి, నాకు ఇబ్బంది లేదు మహాప్రభో అంటుంటే మీరేంటి ఇలా మాట్లాడుతారు? నాకిప్పుడు మీరు కావాలి అంతే అంటూ తన చేతులతో పెదవులతో రుద్రని ఉద్రేకపరుస్తూ ఉంటే రుద్ర కోపంగా శక్తిని దూరం జరిపి తన చేతుల్ని బెడ్కి లాక్ చేసి, చెప్పేది అర్థం కావట్లేదా స్వీటీ? డోంట్ డూ దిస్. ఎప్పుడు ఏది చెయ్యాలో నాకు బాగా తెలుసు. నోరు మూసుకుని నిద్రపో అని ఎర్రబడిన కళ్ళతో చెప్పేసరికి శక్తి భయపడిపోయి కళ్ళు గట్టిగా మూసుకుంటుంది. శక్తిని అలా చూసిన రుద్ర ఛ అంటూ శక్తి చేతులని వదిలి బెడ్ మీద గట్టిగా కొట్టి బాల్కనీలోకి వెళ్ళిపోతే శక్తి ఏడుస్తూ బెడ్ మీద కూర్చుని, ఎందుకు ఊరికే రుద్రగారికి కోపం వస్తుంది అనుకుంటూ 2 నిమిషాలు ఆలోచించి, అయినా నాది కూడా తప్పే. రుద్రగారు నా కోసం ఆగుతూ ఉంటే నేనెందుకు రుద్రగారిని ఉద్రేకపరచాలి అనుకుంటూ రుద్ర కోసం బాల్కనీలోకి వెళ్ళేసరికి రుద్ర రైలింగ్ని గట్టిగా పట్టుకొని బయటపడే వర్షాన్ని చూస్తూ ఉంటాడు. రుద్రని వెనక నుంచి గట్టిగా హగ్ చేసుకున్న శక్తి, ఐఎమ్ సారీ రుద్ర గారు, ఇంకెప్పుడు మీకు ఇష్టం లేకుండా ఏదీ చేయను అని ఏడుస్తూ రుద్ర వీపుని తడిపేస్తూ ఉంటుంది. రుద్ర శక్తిని తన ముందుకు తెచ్చుకొని గట్టిగా హగ్ చేసుకుంటూ మెడ మీద తల ఆనించి, ఐఎమ్ సారీ టూ స్వీటీ, అనవసరంగా నీ మీద కోప్పడ్డాను అంటూ 5 నిమిషాల తర్వాత తనని నార్మల్ చేసుకొని, పద లోపలికి వెళ్దాం అంటూ శక్తిని తీసుకొని లోపలికి వెళ్ళి శక్తిని తన గుండెల మీద పడుకోబెట్టుకొని, ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపో, అర్థమైందా అంటూ తనని జోకొడుతూ ఉంటాడు. రుద్ర ప్రేమకి శక్తికి ఏం చెప్పాలో అర్థం కాక అలానే కళ్ళు మూసుకొని బాధపడుతూ నిద్రలోకి జారుకుంటుంది. శక్తి నిద్రపోయాక రుద్ర శక్తి నుదిటి మీద ముద్దు పెట్టి, నీ బాధ నాకు అర్థమవుతుంది శక్తి, కానీ భార్యాభర్తల బంధం అంటే ఆ ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అన్నిట్లో నువ్వు నాకు పర్ఫెక్ట్ అనిపించుకున్నావు, కానీ ఆ ఒక్క విషయంలో మాత్రం అనవసరంగా నువ్వు నాకు సంతోషాన్ని ఇవ్వటం లేదని నీలో నువ్వే నలిగిపోవటం నాకు నచ్చటం లేదు.
దీనికి పరిష్కారం ఆలోచించాలి. మరొకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి రావాలి అని ఫిక్స్ అవుతాడు. నైట్ కష్టంగా దోమలతో కాపురం చేసిన స్వాతి ఉదయాన్నే 5 గంటలకల్లా చప్పుడు అవుతున్న డోర్ వైపు మగత కళ్ళతో ఒకసారి విసుగ్గా చూసి దిండు చెవుల మీద గట్టిగా పెట్టుకుని గెట్ అవుట్ అని గట్టిగా అరుస్తుంది. బయట ఉన్న దేవి గారు మొహం చిన్నబుచ్చుకొని పక్కకి వెళ్ళిపోతే అప్పుడే అలారం పెట్టుకొని మరీ స్వాతిని లేపాలని రూమ్ దగ్గరికి వచ్చిన హరికి ఆ మాటలు వినిపించి కోపంగా రూమ్ దగ్గరికి వెళ్ళి బదబద బాధేస్తూ, ఏయ్ లేవవే, ఇదేమైనా నీ అమ్మగారి ఇల్లు అనుకుంటున్నావా? ఇష్టం వచ్చినంతసేపు పడుకోవటానికి లేకపోతే డోర్ బద్దలు కొట్టేస్తాను అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. దేవి గారు కంగారుగా హరి దగ్గరికి వచ్చి, ఏంట్రా ఇది, అమ్మాయి అలసిపోయిందేమో, వదిలే అంటూ ఉంటే, నువ్వాగమ్మా, నువ్వు వెనకేసుకు వస్తే అది ఎప్పుడు కోడలిగా బాధ్యతలు తెలుసుకుంటుంది, నా భార్యగా మిడిల్ క్లాస్ అమ్మాయిగా ఎప్పుడు బ్రతుకుతుంది అని కోపంగా చెప్పి తలుపులు గట్టిగా కొడుతూ ఉంటే స్వాతి ఇక వదిలేలా లేడని పైకి లేచి డోర్ తీయగానే హరి స్వాతి చెంప మీద గట్టిగా కొట్టి, డోర్ కొట్టగానే తీయాలన్న మినిమం కామన్ సెన్స్ లేదా? ఇదేమైనా నీ జాగిరి అనుకుంటున్నావా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించటానికి? రాత్రి చెప్పాను కదా, ఈ మిడిల్ క్లాస్ ఇంట్లో మిడిల్ క్లాస్ కోడలిగా ఎలా మెలగాలి అని. మా అమ్మ ఏ పని చెప్పినా కాదు, లేదు, కూడదు అనుకుంటూ చేస్తూనే ఉండాలి. ఎప్పుడు నిద్ర లేపితే అప్పుడే లేవాలి. నిద్రొస్తుంది అంటూ ఇష్టం వచ్చిన టైంలో పడుకోవటానికి లేదు. నువ్వు మినిమం నిమిషం ఖాళీగా కనిపించినా సరే గొంతు నులిమి చంపేస్తాను. నాకు అడ్డు చెప్పే వాళ్ళు కూడా లేరు అని ఎడమ చేతికి కట్టు మెడకి తగిలించుకుని కుడి చేతి వేలు స్వాతికి చూపిస్తూ యమా సీరియస్గా అంటాడు. Thank you for listening, and please like, share, comment and subscribe.